అకౌంట్లో 15 లక్షలు వేస్తారట, ఇంటికో బండి కొనిస్తారట, రోడ్డు మీద నడిచినా ట్యాక్స్ గుంజుతారట, సర్కార్ బడికి రాకుంటే ఫైన్ కట్టాలట, బిర్యానీ మీద ఛార్జీలు పెంచుతురట, బండి కొంటే 10,000 ఛార్జీ పడుతుందట అని సుతారా అయిండ్రి. మీదేం పోతుంది? ముంగట కంప్యూటర్ ఉంది, దిమాక్లో ఐడియాలు ఉన్నాయి, రాస్తూనే ఉండుర్రి, పబ్లిక్ దిమాక్లు ఖరాబ్ చేస్తూనే ఉండుర్రి. ఏమున్నారయ్యా? ఓ కొడుకు, టోల్ గేట్ల కాడ బైకులకు సుతా ఛార్జీ గుంచుతారట. తక్కువ దూరం అయితే 10 రూపాయలు, ఇంకొంచెం దూరం అయితే 20 రూపాయలు, చాలా దూరం అయితే 30 రూపాయలు. అది సుతా వచ్చే నెల 15వ తారీఖు సందేనట అని వార్త దేశమంతా చక్కర్లు కొట్టిందుల్లా. కార్లు, లారీలు డీసీఎంల కంచి తీసుకుంటుంది చాలదని బండ్లకు సుతా సూటి పెట్టినారు అని బైకులు నడిపేటోళ్ళంతా ఫుల్ గరమైండ్రు. టీవీల బ్రేకింగ్, సోషల్ మీడియా షేకింగ్ దెబ్బకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే లైన్లకు వచ్చి చేయాలంతా గలత్ ముచ్చట, గసంటి ఆలోచనే మాకు లేదు, ఎవ్వరు నమ్మొద్దని ఖండాలుగా ఖండించాల్సి వచ్చింది. ఆమోనేమో గూగుల్ పే అంటే గుండెదడ వస్తుంది, ఫోన్ పే అంటే పానం కింద మీద అవుతుంది, 3,000కు మీద పంపితే ఛార్జీలు గుంచుతారట అని దేశం అంతా ప్రచారం అయితే అంత ఉత్తముచ్చట అని ఖండించిండ్రు సెంటర్ వాళ్ళు. ఈ రెండు సుత దేశం మొత్తానికి సంబంధించిన ముఖ్యమైనయే, అందరం ఆడకం చేసేటియే. మరి ఇట్లా పుకార్లు పుట్టిస్తున్న పుల్లయ్యవలు, ప్రచారం చేస్తున్న పాపయ్యవలు సోషల్ మీడియాలో లైకుల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం పబ్లిక్ ని ఎందుకు పరిశాన్ చేస్తారా నాయన? ఏదన్నా ఉంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పరా, ఆఫీసర్లు చెప్పరా? కానీ నిప్పులేందే పొగరాదు. ఆయనతో కావాలనే లీకులు గిట్లు ఇస్తుర్రా ఏంది? పబ్లిక్ ఏమనుకుంటారో తెలుసుకొని ఎవ్వరు సపోర్ట్ చేయకుండా అమల్లో పెట్టడానికి.